ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఇంటెలిజెన్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహ పలమంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు స్థిరవారం లేదా శనివారం, శని యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. జీవితంలో ఏర్పడేటువంటి మానసిక శారీరక రుగ్మతలన్నీ కూడా శని ద్వారానే ఏర్పడుతుంటాయి. జాతకరీత్యా శని ప్రతికూలంగా ఉన్నప్పుడు శని యొక్క ఆరాధన ప్రతికూలతని దూరం చేస్తుంది. మరి 12 రాశుల వారు ఈరోజు శనిదేవుని ఎలా ఆరాధించాలి, ఎటువంటి నైవేద్యాలు శనికి నివేదించాలి అనేటువంటి అంశాలతో పాటు ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏంటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ దుర్ముఖినామ సంవత్సరం వైశాఖ మాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు. ఈరోజు వైశాఖ బహుళ చతుర్దశి. సామాన్య కార్యక్రమాలకి మాత్రమే పనికి వస్తుంది, శుభ ప్రయత్నాలకి పనికిరాదు. వారం స్థిరవారం లేదా శనివారం. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, నల్ల నువ్వులతో ఈశ్వరాభిషేకం ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది. శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని దూరం చేస్తుంది. ఈరోజు నక్షత్రం కృత్తికా నక్షత్రం. ఈ కృత్తికా నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా సామాన్య దోషం, సామాన్య శాంతి తప్పనిసరి. అలాగే కృత్తికా నక్షత్రంలో పుట్టేటువంటి వారికి రవి యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం రవి యొక్క స్థితి వృషభ క్షేత్ర స్థితి, శుక్రుడితోటి కలయిక, శత్రుక్షేత్రం కాబట్టి ఇది శని కుజల వీక్షణతో కూడినది కాబట్టి ప్రతికూలతను పెంచుతుంది. ఈ దోష నివృత్తికి ఏకాదశి పూర్వక రుద్రాభిషేకం, సూర్యజపం బాగా సహకరిస్తాయి. ఈ తర్వాత వచ్చేటువంటి నక్షత్రం రోహిణీ నక్షత్రం. ఈ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి ప్రబల శాంతి తప్పనిసరి. అలాగే చంద్ర మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఈ రోజు శనివారం, శని యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు మానవులకి దుఃఖాన్ని కలిగిస్తాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది, శని దోష నివృత్తికి దోహదపడుతుంది. శుభమస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కలగాలని ప్రార్థిద్దాం. బాహ్యమునందును భావములోన బాహ్యమునందును గోవింద గోవింద యని కొలువావో మనసా భావములోన బాహ్యమునందును గోవింద గోవింద యని కొలువావో మనసా భావములోన బాహ్యమునందును 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో జాప్యాలు కొనసాగుతాయి. వృత్తిపరమైనటువంటి అభివృద్ధికి చేపట్టేటువంటి వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో పారిశ్రామిక రంగం వారు జాగ్రత్తలు వహించాలి. దూకుడుతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. పారిశ్రామిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. వ్యాపార రంగం వారు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. సంబంధ బాంధవ్యాల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. క్రీడా రంగం వారికి ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శనివారం సందర్భంగా ఈ రోజు మేషరాశి వారు శనిదేవుని నీలిరంగు పుష్పాలతో పూజించడం ద్వారా ప్రమాదాలు దూరమవుతాయి, ప్రశాంతత పెరుగుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమ నిర్వహణలో జాప్యాలు కొనసాగుతాయి. సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఆరోగ్య విషయంలో ప్రతికూలత కొనసాగుతుంది. బాధ్యతలు బాగా పెరుగుతాయి. సమయానికి చేపట్టలేనటువంటి కార్యక్రమాల ద్వారా ప్రతికూల పరిస్థితులు, తద్వారా వ్యయం పెరుగుతాయి. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని పారిశ్రామిక రంగం వారు ఎదుర్కోలేకపోతారు. వ్యాపార రంగం వారికి అనుకూల పరిస్థితులు వ్యాపారపరంగా కొనసాగించినప్పటికీ సందిగ్ధత కూడా వ్యాపార నిర్ణయాల పట్ల కొనసాగుతుంది. నూతన బాధ్యతలు వైద్య వృత్తి వారికి పెరుగుతాయి. ఆశించినటువంటి ప్రయోజనాల్ని మహిళలు పొందలేకపోతారు. ఆరోగ్య విషయంలో విద్యార్థులు జాగ్రత్తలు వహించాలి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం సాఫ్ట్వేర్ రంగం వారికి తగ్గుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. శనివారం సందర్భంగా వృషభ రాశి వారు ఈ రోజు శనిదేవుని నల్ల నువ్వులతో పూజించడం ద్వారా ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. గ్రహ ప్రతికూలత దూరం అవుతుంది.
వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగుతుంది, శత్రు భీతి తగ్గుతుంది, కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. స్థిరాస్తి రంగం వారికి అనుకూల పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. భూ సంబంధిత వ్యవహారాల్లో మెరుగైనటువంటి వాతావరణం ఆనందాన్ని పెంపొందింపచేస్తుంది. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలతని మహిళలు ఎదుర్కోగలుగుతారు. విద్యార్థులు సులభ రీతిలో విజయాలు సాధించగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో న్యాయవాద వృత్తి వారికి అనుకూలత పెరుగుతుంది. వైద్య వృత్తి వారికి ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించేటువంటి శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. వృత్తిలో బలాన్ని పెంపొందింపచేసుకునేటువంటి అవకాశాలు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శనివారం సందర్భంగా మిథున రాశి వారు ఈ రోజు శనిదేవుణ్ణి మినుములతో పూజించడం ద్వారా శత్రు భీతి తగ్గుతుంది. కార్యక్రమాన్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఆగిపోయినటువంటి పనులు తిరిగి ఊపందుకుంటాయి. ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. సంభాషణలు రుచిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పదే పదే పొందగలుగుతారు. నూతన కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి కలిసి వస్తాయి. వ్యాపార విజయాలు వ్యాపార రంగం వారికి ఆనందాన్ని కలిగిస్తాయి. శిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు విద్యార్థులకి ఉపకరిస్తాయి. నూతన కార్యక్రమాలు మహిళల గృహరీత్యా చేపట్టగలుగుతారు. వినోదాల్లో పాల్గొంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి కలిసి వస్తాయి. ఆదాయాన్ని పెంపొందింపచేసేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. స్థిరాస్తి రంగం వారికి కూడా ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. శనివారం సందర్భంగా కర్కాటక రాశి వారు ఈ రోజు శనిదేవుణ్ణి ఆముదంతో అభిషేకించడం ద్వారా క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే వాహన విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. రాజకీయపరమైనటువంటి వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. భూ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు స్థిరాస్తి రంగం వారికి లభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో క్రమశిక్షణ వైద్య వృత్తి వారు కొనసాగించగలుగుతారు. పారిశ్రామిక విధానాల్ని పారిశ్రామిక రంగం వారు అమలు చేయగలుగుతారు. పోటీని తట్టుకునేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. వ్యాపార వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు వ్యాపార రంగం వారు చేపట్టగలుగుతారు. ఆధిక్యతతో కూడినటువంటి కార్యక్రమాలు రాజకీయ రంగం వారు కొనసాగించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శనివారం సందర్భంగా సింహరాశి వారు ఈ రోజు శనిదేవుణ్ణి నల్ల వస్త్రంతో అలంకరించడం ద్వారా ఆర్థిక సమస్యలు కనుమరుగవుతాయి. గృహ కార్యాలు, కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే విదేశీ లావాదేవీలు కలిసి వస్తాయి. నూతన ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి అనుకూలత ఆనందాన్ని కలిగిస్తుంది. వ్యవహారాల్లో చాకచక్యాన్ని ప్రదర్శించగలుగుతారు. సాహస నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. భూ సంబంధిత లావాదేవీలు స్థిరాస్తి రంగం వారికి కలిసి వస్తాయి. న్యాయవాద వృత్తి వారికి విజయాలు కోర్టు పరంగా సిద్ధిస్తాయి. నూతన కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూలతని పెంచుతాయి. ఆదాయం కూడా పెరుగుతుంది. వ్యాపార ఒప్పందాలు వ్యాపార రంగం వారికి లాభిస్తాయి. నూతన కార్యక్రమాలు మహిళలు చేపట్టగలుగుతారు. ధైర్య సాహసాలతో కూడినటువంటి కార్యక్రమాలు విద్యార్థులు చేపట్టగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. శనివారం సందర్భంగా ఈ రోజు కన్యారాశి వారు శనిదేవుని నువ్వుల నూనెతో అభిషేకించడం ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు సిద్ధిస్తాయి. సాహస నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. వ్యయం పెరుగుతుంది. తత్తరపాటు సంఘటనలు ఆర్థికంగా కొనసాగుతాయి. విభేదాలని ఎదుర్కోలేకపోతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి ప్రతికూలతని కలిగిస్తాయి. అసహన పరిస్థితుల్ని ఎదుర్కోలేకపోతారు. వ్యాపార రంగం వారు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. సాఫ్ట్వేర్ రంగం వారికి విదేశీ సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు ప్రబలమవుతాయి. విస్మయాల్ని కలిగిస్తాయి.
ఆర్థిక సంబంధిత వ్యవహారాల్లో వైద్య వృత్తి వారికి ఊరట లభిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5, ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. శనివారం సందర్భంగా తులారాశి వారు ఈ రోజు శనిదేవుణ్ణి ఆముదపు గింజలతో పూజించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే బాధ్యతలు బాగా పెరుగుతాయి. శారీరక శ్రమ అధికమవుతుంది. కార్యక్రమాల నిర్వహణలో జాప్యాలు కొనసాగుతాయి. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. సంబంధ బాంధవ్యాల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. అసహన పరిస్థితులు పారిశ్రామిక రంగం వారికి కొనసాగుతాయి. ఆర్థిక విషయాల్లో తత్తరపాటు సంఘటనలు వ్యాపార రంగం వారికి ఏర్పడతాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి. స్థిరాస్తి రంగం వారికి అనువైనటువంటి మార్గాలు అన్వేషించగలుగుతారు. అవకాశాలు దగ్గరైనప్పటికీ అందుకోలేనటువంటి పరిస్థితులు విస్మయాన్ని కలిగిస్తాయి. నూతన బాధ్యతలు స్థిరాస్తి రంగం వారికి పెరుగుతాయి. వైద్య వృత్తి వారికి ప్రతికూల పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8, నీలపు వర్ణం మేలును కలిగిస్తుంది. శనివారం సందర్భంగా ఈ రోజు వృశ్చిక రాశి వారు శనిదేవుణ్ణి జిల్లేడు పూలతో పూజించడం ద్వారా వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించలేకపోతారు. ఉత్సాహం తగ్గుతుంది. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి విభేదాలు ప్రబలమవుతాయి. కార్యక్రమాల నిర్వహణలో ఆశించినటువంటి ప్రయోజనాలు వెంటనే పొందలేకపోతారు. న్యాయవాద వృత్తి వారికి ప్రతికూల పరిస్థితులు ఏర్పడితే వృత్తిపరంగా ఆశించినటువంటి ప్రయోజనాల్ని వేగవంతంగా పొందలేకపోతారు. స్థిరాస్తి రంగం వారు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. సినీ రంగం వారికి అవకాశాలు లభించినప్పటికీ ఆర్థిక పరంగా ప్రతికూల పరిస్థితులు కొనసాగుతాయి. నూతన బాధ్యతలు వైద్య వృత్తి వారికి పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3, పసుపు వర్ణం త్వరితగతిని శుభాలను కలిగిస్తుంది. శనివారం సందర్భంగా ధనుస్సు రాశి వారు శనిదేవుణ్ణి ఆవు పాలతో అభిషేకించడం ద్వారా సకల శుభాలు చేకూరుతాయి. ఏలినాటి శని యొక్క ప్రభావం తగ్గుతుంది. రుణ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి అనిశ్చిత పరిస్థితులను దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు వ్యాపారపరంగా చేపట్టగలుగుతారు. ఆధిక్యతతో కూడినటువంటి కార్యక్రమాలు రాజకీయ రంగం వారికి కలిసి వస్తాయి. నూతన ఒప్పందాలు వ్యాపార రంగం వారికి లాభిస్తాయి. స్థిరాస్తి రంగం వారికి అనుకూల పరిస్థితులు, అవకాశాలు లభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం మహిళలకి పెరుగుతుంది. విద్యార్థులు విద్యలో రాణించగలుగుతారు. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8, నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. శనివారం సందర్భంగా మకర రాశి వారు ఈ రోజు శనిదేవుని నల్ల నువ్వులతో పూజించడం ద్వారా ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. అష్టమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ఆటంకాలు కనుమరుగవుతాయి. వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే ఆకస్మిక ఆరోగ్య ప్రతికూలత ఉంటుంది. అయినప్పటికీ నిలదొక్కుకోగలుగుతారు. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. గృహరీత్యా శుభవార్తలు వింటారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. శుభ ప్రయత్నాలు ఉద్యోగపరంగా కూడా రాణిస్తాయి. ఉద్యోగస్తులకి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. స్వతంత్ర నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. మహిళలు గృహ సంబంధిత కార్యక్రమాల్లో చాకచక్యాన్ని ప్రదర్శించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్ని అవలీలగా చేపట్టగలుగుతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. నూతన స్నేహాల ద్వారా సాఫ్ట్వేర్ రంగం వారికి లబ్ధి చేకూరుతుంది. ఆర్థిక వ్యవహారాలు వైద్య వృత్తి వారికి కూడా లాభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8, నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శనివారం సందర్భంగా కుంభరాశి వారు ఈ రోజు శనిదేవుని నల్ల నువ్వులతో పూజించడం ద్వారా సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. సఖ్యత పెరుగుతుంది. ప్రమాదాలు కనుమరుగవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాలని చకచకా పూర్తి చేయగలుగుతారు. మానసిక ధైర్యం కలిగి ఉంటారు. రాజకీయ వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాల్ని మహిళలు పొందగలుగుతారు. ధీశక్తితో కూడినటువంటి కార్యక్రమాలు రాజకీయ రంగం వారికి ఉపకరిస్తాయి. మానసిక ధైర్యం పెరుగుతుంది.
పితృ సంబంధిత కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి లాభిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం స్థిరాస్తి రంగం వారికి కొనసాగుతుంది. ఈ రోజు మీ దృశ్య సంఖ్య 2 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శనివారం సందర్భంగా మీనరాశి వారు ఈరోజు శనిదేవుణ్ణి నీలి వస్త్రంతో అలంకరించడం ద్వారా ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వాస్తుశాస్త్రంలో దిశల యొక్క ప్రభావం చాలా ఉత్తమోత్తమైనటువంటి స్థితిని కలిగింపజేస్తుంది. 4 దిశలు ముఖ్యమైనటువంటి దిశలుగా చెప్తాం. ఉత్తరం, పడమర, దక్షిణం, తూర్పు. ఈ దిశల్లో మనం గమనించవలసినటువంటి ముఖ్య సూత్ర ప్రాతిపదికలు సర్వే సర్వత్రా కూడాను శుభదాయక ప్రభావాన్ని ఇస్తాయి. దక్షిణం కన్నా కూడాను ఉత్తరం ఎక్కువ ఖాళీ స్థలం, పడమర కంటేనే కూడా తూర్పు ఎక్కువ ఖాళీ స్థలం ఉండేటట్టుగా గృహ నిర్మాణం చేసుకోవటం సర్వోత్తమ శుభదాయకమైనటువంటి లక్షణాలని ప్రసరింపచేస్తుంది. అయితే గోడలు కట్టేటప్పుడు కూడాను కాంపౌండ్ వాల్స్ విషయంలో కూడా చాలా శ్రద్ధ వహిస్తూ దక్షిణం అన్నిటికన్నా ఎత్తుగా ఉండేటట్టుగాను, పడమర దక్షిణం కన్నా కొద్దిగా తక్కువగా ఉన్నా పర్వాలేదు. అయితే ఈ పడమర దక్షిణం సరిసమానంగా ఉంచుకొని ఉత్తరం తూర్పు గోడల మధ్య కొద్దిగా ఎత్తు తక్కువగా నిర్మాణం చేసినట్లయితే సర్వే సర్వత్రా కూడాను శుభదాయకవంతమైన ప్రభావంతో జీవితాన్ని గడపడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. తూర్పు దిశకు అధిపతి ఇంద్రుడిగా ఉన్నాడు. ఆ ఇంద్రుడు చాలా చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని ఇస్తారు. తూర్పు ఈశాన్య మూల పూజా మందిర గదిని నిర్మాణం చేసుకొని చాలా చక్కగా నిత్యం గనక శివార్చన, శివాభిషేకము, స్ఫటికలింగం, పాదరసలింగం లేక పార్థివలింగం ఈ లింగాల నుంచి అభిషేకార్చన గనక చేసినట్లయితే శుభప్రదమైనటువంటి అత్యధిక సత్ఫలితాల్ని సాధింపజేసుకోవడానికి చాలా చక్కటి యోగాన్ని మనం ఆచరించుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడాను మీరు ఈ విధమైనటువంటి నిర్మాణాత్మకమైనటువంటి చర్యలు చేపట్టేటప్పుడు వంటగదిలో మాత్రం వాస్తు దోషం లేకుండా చూసుకోండి. ఇప్పుడు ఉత్తరం రోడ్డు ఉండి తూర్పు రోడ్డు ఉండి మీరు గృహాన్ని కట్టినప్పుడు అది ఉత్తర ఈశాన్యం లేక తూర్పు ఈశాన్య రోడ్డు సూల ఉన్నటువంటి గృహంగా మనం చెబుతాం. అలా చెప్పినప్పుడు ఆ ఇల్లు సర్వ అదృష్ట తత్వాన్ని ప్రసరింపజేస్తుంది సుమా అని కూడా శాస్త్రం. ఇలా ఉన్నటువంటి ఇంటిలో గృహ నిర్మాణం చేసేటప్పుడు ఈశాన్యంలో తప్పనిసరిగా మీరు పూజా మందిరాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అంటే ఉత్తరం వైపు రోడ్డు విశాలంగా ఉండి తూర్పు వైపు రోడ్డు తక్కువగా ఉన్నప్పుడు ఉత్తరం వైపు మాత్రమే సింహద్వారాన్ని ఏర్పాటు చేసుకోవటం సర్వోత్తమమైనటువంటి లక్షణం. ఉత్తర దిశలో కాంపౌండ్ వాళ్ళకి 2 వైపులా కూడాను 2 గేట్లు ఉండాలి. ఈశాన్యంలో 1, మధ్యలో సింహద్వారం ఎదురుగా 1. అయితే ఉత్తర దిశలో సింహద్వారం నిర్మాణం చేసేటప్పుడు ఆ యొక్క పూర్తి ఈశాన్య మూల కాకుండా కొద్దిగా ఈశాన్య స్థితిలోనే ఉండేటట్టుగా ఆ యొక్క సింహద్వారం అమర్చి 2 వైపులా కూడాను 2 కిటికీలు అమర్చినట్లయితే చాలా చక్కటి యోగాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. తూర్పు వైపు రోడ్డు ఉన్న గృహంలో తప్పనిసరిగా వాయువ్యం గోడకి ఆనుకోకుండా పైకి ఎక్కడానికి మెట్లు నిర్మాణం చేసుకోవాలి. ఆ వాయువ్య వైపే అంటే పడమర వైపుగా నడుస్తూ దక్షిణ వైపుగా చూస్తూ మరలా తూర్పు వైపుకు వచ్చే విధంగా మెట్లు నిర్మాణం చేయాలి. ఈశాన్య రూములో దైవతా మందిరాన్ని ఉంచి ఈశాన్య ఆగ్నేయ వైపు నుంచి అటు మందిరంలో నుంచి ఇట్లా వంటగదిలోకి వచ్చే విధంగాను లేక ఈశాన్య మూల తూర్పు ఈశాన్య మూల ద్వారం ఉంచి ఆ ద్వారం నుంచి బయటకు వచ్చే విధంగాను
ఇక్కడ హాలులో ఉత్తరం వైపుగా హాలులోకి వచ్చి ఉత్తరం నుంచి తూర్పుకి వెళ్లే విధంగాను అనేక రీతుల్లో ఆ యొక్క డోర్లు ఉంచి మీ యొక్క పూజా మందిరంలోకి ప్రవేశించే విధంగా ఏర్పాటు చేసుకోవచ్చు. హాల్లో ఉన్న వాళ్ళు కూర్చుంటారు, పూజా మందిరంలో పూజ చేస్తూ ఉంటాం. అట్నుంచి వంట ఆగ్నేయంలో ఉంటుంది. ఆ వంట చేసి దేవుడి దగ్గర తీసుకొచ్చి పెట్టగానే నైవేద్యం సమర్పించడం జరుగుతుంది. మరలా ఒక హాల్లో చక్కగా మంచి హాల్ ఉంటుంది. ఆ హాల్లో డైనింగ్ టేబుల్ వేసుకొని భోజనాలు చేయొచ్చు. ఈ రీతిలో ఉండాలి. ఇల్లు నిర్మాణం చేసుకునేటప్పుడు అగ్గి పెట్టేలాగా వస్తుంది. ఇల్లు చాలా చక్కగా వస్తుంది. అసలు ఎటువంటి సమస్యలు కూడాను ఉండవు. ఈ వంటగది ఏర్పాటు చేసినప్పుడు సింహద్వారం వంటగదిలోకి పడకూడదు. అంటే మీరు తూర్పు తిరిగి వంట చేయాలి కాబట్టి మీరు ఈశాన్యంలో సింహద్వారం ఏర్పాటు చేశారుగా. ఈ సింహద్వారం సరాసరి వెళ్ళి వంటగదిలో అక్కడ అమర్చినటువంటి ఆ యొక్క గ్యాస్ స్టవ్ అమర్చేటువంటి ఇది సింహద్వారానికి మధ్యలో కొట్టుకుంటుంది. అలా ఏర్పాటు చేయకూడదు. ఆ యొక్క సింహద్వారం యొక్క విశాలాన్ని కొలిచి ఇటువైపుకు జరిగి ఇది కూడా ఖాళీగా ఉంచి పడమర వైపుకు జరుగుతూ అక్కడ మీరు వంటగది ఏర్పాటు చేసుకొని చక్కగా నిర్మాణం చేసుకోవటం సర్వే సర్వత్రా కూడా శుభదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. ఎప్పుడు పొడుగు ఎక్కువ ఉండి వైశాల్యం తక్కువగా ఉన్నప్పుడు అన్ని గదులు కూడాను చక్కగా ఉండాలి అనేటువంటి విధి విధానంలో ఈ విధమైనటువంటి గృహ నిర్మాణం చేసుకోవటం సర్వే సర్వత్రా శుభదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. తూర్పు వైపుకు వరసందు ఇస్తారు కాబట్టి ఎన్ని దోషాలున్నా కూడా ఆ వరసందు కొట్టేస్తుంది. సస్యశ్యామలము, ఆరోగ్యము, ఐశ్వర్యము, సిరి సంపదలతో ఆ ఇంట్లో నివసించే వాళ్ళు తులదూగుతారు. ఇది ఈశ్వరాజ్ఞగా మనం భావించాలి. వంటగదిలో గ్యాస్ స్టవ్ ఉన్న చోటికి ఎదురుగా కానీ లేక కుడివైపు ట్యూబులైట్ మాత్రం అమర్చుకోండి. తగినంత వెలుతురు ప్రసరించేటట్టుగా మాత్రం చేసుకోవాలి. సూర్యరశ్మి ప్రవేశించేటువంటి వీలు గనక లేకపోతే సూర్యరశ్మి ప్రవేశించేట్టుగా కట్టుకోవటమే వాస్తుశాస్త్రంలో ముఖ్యమైనటువంటి విధి విధానం. ఏ ఇంట సూర్యకిరణాలు పడుతూ ఉంటాయో చక్కగా వాకిళ్ళలో నుంచి లోపలికి ఆ ఇంట్లో అసలు వాస్తు దోషం అనేది లేదండి. ఏ ఇళ్ళు చక్కగా కట్టినా సూర్యకిరణాలు పడకుండా చీకటిమయంగా ఉంటుందో ఆ ఇంట్లో పరమ వాస్తు దోషం ఉన్నట్టు లెక్క. అప్పుడు తప్పనిసరిగా వాస్తు దోష నివారణ యంత్రం వేయించుకోవాల్సిందే. అలాగే దక్షిణం కన్నా ఉత్తరం ఖాళీ స్థలం ఎక్కువగా ఉండేటట్టుగా నిర్మాణం చేసుకోవాలి. పడమర కన్నా తూర్పు కించిత్తు ఎక్కువ ఖాళీ స్థలం ఉండేటట్టుగా నిర్మాణం చేసుకోవాలి. ఇంకుడు గుంటలు అని చెప్పేసి ఈ మధ్యకాలంలో భవిష్యత్తుని ఆధారంగా చేసుకొని నిర్మాణాత్మకమైన చర్యలు చేపడుతున్నారు. ఈ ఇంకుడు గుంటలు అనేటువంటివి వాయువ్యంలో కానీ ఈశాన్యంలో కానీ ఏర్పాటు చేసుకోవచ్చు. మీరు బోరింగ్ తీసిన ప్రాంతంలో ఖాళీ స్థలం ఉంటే అక్కడ బోరింగ్ను ఆనుకొని ఇంకుడు గుంటలు ఏర్పాటు చేసుకొని ఆ వర్షపు నీరంతా కూడాను ఈశాన్యం నుంచి ఈ ఇంకుడు గుంటల్లోకి వచ్చేటట్టుగా ఏర్పాటు చేసుకుంటే రానున్న భవిష్యత్తులో నీటి వినియోగానికి ఇబ్బంది పడకుండా సరిపోతుంది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమాలు తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. మబ్బు లోపల నీరు ఉండి నీటి చల్లతనం మబ్బుకుండి ఆ నీటినిచ్చి ఒకరి కృతజ్ఞత ఆశించకుండా వెళ్ళిపోయే మబ్బు లోకమునకు ఎలా ఉపకారం చేస్తుందో అలా తాను వేదమయుడై జన్మించి లోకమునకంతటికీ కూడా ప్రమాణవాక్కులనిచ్చి భారతాన్నిచ్చి భాగవతాన్నిచ్చి అనుగ్రహించడానికి వచ్చినటువంటి వ్యాస భగవానుడు సాక్షాత్తు నీరు నిండిన నల్లమబ్బుతో పోల్చబడకపోతే దేనితో పోల్చబడతాడు? అందుకే నీలాంబుద వర్ణదేహు అనురూప ప్రాంశున్, ఆయన పొడుగు ఎంత ఉంటాడో దానికి తగినటువంటి లావుగా ఉంటాడు. ఏదో పొట్టిగా లావుగా ఉన్నాడండి అండం కుదరదు.
పొడుగ్గా బక్కగా ఉన్నాడండి అండం కుదరదు. ఎలా ఉండాలో అలా ఉంటాడు. అది దేహమునకు ఉండవలసినటువంటి సౌష్ఠవము. కాబట్టి అనురూప ప్రాంశున్ ఉద్యద్దివాకర రుక్పింగ జటాకలాపు, ఉదయిస్తున్నటువంటి సూర్యభగవానుడి యొక్క ఎర్రటి కాంతి అరుణకాంతులు ఎలా ఉంటాయో అటువంటి అరుణకాంతులతో కూడుకున్నటువంటి జటాజూటమున్నవాడు, అటువంటి జటలతో కూడుకున్నటువంటి శిరస్సు కలిగినటువంటి వాడు. ఎందుచేత ఆ జుట్టుకి తైల సంస్కారం ఉండదు, ఎప్పుడూ తపస్సులో ఉంటాడు. అలా తపస్సులో ఉన్న కారణం చేత ఆ జుత్తంతా కూడా ఉదయిస్తున్న సూర్యబింబము యొక్క ఎర్రటి కాంతులు ఎలా ఉంటాయో అటువంటి కాంతులతో కూడినటువంటి కేశపాశంగా మారిపోయింది. గత రాగద్వేషం, ఆయనకి రాగము లేదు, ద్వేషము లేదు. ఇది చాలా చాలా గొప్ప మాట సుమండి. మీకు పరీక్ష ఏమిటో తెలుసా? మీరు రాగము ద్వేషము దాటి నిలబడగలుగుతున్నారా అని పరిశీలించుకోవాలంటే ఓ పుస్తకాన్ని చదివి కొంతసేపు పుస్తకాన్ని మూసి మీరు ఆ పుస్తకంలో ఎంత విషయాన్ని గమనించారు అని ఆలోచిస్తే, మీరు ద్వేషంతో కానీ రాగంతో కానీ ఉంటే కళ్ళు పుస్తకాన్ని చదువుతాయి తప్ప పుస్తకంలో ఉన్న విషయం మస్తిష్కంలోకి వెళ్ళదు. మీరు దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. గతరాగద్వేషం, ఆయనకి రాగము లేదు, ద్వేషము లేదు, మమకారము పెట్టుకోడు, ద్వేషము పెట్టుకోడు. ఆయనకంటూ మమకారం ఉంటే శాస్త్రము వలన మమకారం అంతే. కాబట్టి ఇప్పుడు ఆయన మనసు పట్టుకోవడానికి కారణాలు ఏమున్నాయి? ఏమి రాగము లేదు, ద్వేషము లేదు. కాబట్టి ఇప్పుడు ఆయన చెప్పిన మాట అది వింటుంది అని గుర్తు. ఇది మీరు చాలా జాగ్రత్తగా గమనించాల్సిమండి. అసలు మన జీవితంలో మన మాట విననిది అన్నది ఎవరైనా ఉంటే మనసు ఒకటే. ఎందుకని అంటే నువ్వు ఇది చెయ్యి అనగానే అది చేసేసింది అనుకోండి, మనిషి తరించిపోలా. భారతాన్ని పట్టేసుకోడు, రామాయణాన్ని పట్టేసుకోడు, భగవంతుడిని పట్టేసుకోడు. అలా పట్టుకోకుండా పారిపోతూ ఉంటుంది. కాబట్టి ఇంత అల్లరి వచ్చింది, ఇంత వాంగ్మయం వచ్చింది. లేకపోతే ఎంత తేలికండి, మనసు చెప్పిన మాట వింటే మనసుని సంస్కరించడానికి వాంగ్మయం అంతా వచ్చింది. వ్యాసుడికి ఈ ఇబ్బందులు లేవు, ఆయన మనసుని గెలిచాడు. గతరాగద్వేషం, ఆయనకి రాగము లేదు, ద్వేషము లేదు. అందుకే ఆయన మనసుని పిలిచి ఏది పట్టుకోమంటే అది పట్టుకుంటాడు. మీరు చూడండి, ఓ ఎద్దుని మొట్టమొదట్లో బండి ఎత్తి కాడి కింద తలపెట్టమంటే మెడపెట్టమంటే పెట్టదు. కానీ కొంతకాలం అలవాటు అయిపోయిందనుకోండి, రెండెద్దులు పడుకునుండగా రైతు ఎద్దుల్ని ముందు లేపడం, తాను వచ్చేసి బండి ఎత్తి పట్టుకుని ఆ కాడి ఇలా పైకి ఎత్తి పట్టి రెండెద్దుల వంక చూసి అంటాడంతే. అనగానే రెండెద్దులు లేచి వచ్చి మెడపెట్టేస్తాయి కాడి కింద. అంటే ఒక చిన్న సంజ్ఞ చేస్తే పట్టుకున్నాయి. అంటే తన మాట వినడం అలవాటైపోయింది ఎద్దులకు. ఇంకా వాటిని లేపి తర్వాత బండెత్తాడు. బండెత్తి ఒకసారి ఏదో సంజ్ఞ చేశాడు, అంతే. ఎద్దులు వచ్చాయా లేదా? అంటే తన మాట ఎద్దులు వింటున్నాయి, ఎద్దుల దగ్గరికి వెళ్ళాడు. తన మాట మనసు వింటోంది, ఇంకా మనసుతో గొడవలేదు. వెళ్ళి పట్టుకో అంటే పట్టుకుంటుంది. ఓసారి ఆ విషయం కూడా ఆలోచించు, లేకపోతే లేనిపోని ఇబ్బంది కదా, ఒకసారి ఆలోచించు అంటే ఆలోచిస్తు. ఇంకా దాని ఊసి వదిలిపెట్టు. 24 గంటలు అదే. జీవితం పాడైపోట్లా, కాలం పాడైపోట్లా, భారతం పట్టుకో అంటే పట్టుకుంటుంది. అది మాటలండి, అదంత తేలిక. ఆ స్థాయికి వెళ్ళడం ఎంత గొప్ప విషయం. అది ఈ దేశం యొక్క గొప్పతనం. ఈ దేశంలో ఎవరు గౌరవింపబడ్డారు అంటే మనస్సుని అలా సంస్కరించుకున్నవాడెవరో వాడు గౌరవింపబడ్డాడు. అందుకని ఉచితాసనం ఇచ్చి కూర్చోబెట్టారు. రాగద్వేషములకు నిలయమైపోయిన వాడు ఎంత పెద్ద ఆసనం మీద కూర్చుంటే మాత్రం ఉపయోగమే ఉంటుంది. రాగద్వేషములను జయించిన వాడు ఆ ఆసనం మీద కూర్చోవడానికి అర్హతను పొందుతాడు అన్నది భారతం యొక్క సిద్ధాంతం. కాబట్టి ఉజ్జద్దివాకర రుక్పింగ జటా కలాపుగత రాగద్వేషున్ నిర్మత్సరున్, మాత్సర్యము లేదు ఆయనకి. మాత్సర్యము అన్న మాటకు అర్థం ఏమిటి అంటే, ఎప్పుడైనా సరే ఎవరి ఎందైనా దోషం చూపించాలనిపించింది అనుకోండి, అంటే మనకు ఆయన అంటే కిట్టదు. ఎందుకు కిట్టదు అంటే, మనలా ఆయన పాడైపోయే మార్గంలో లేడు అనిపించింది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? ఆయన మీద అసూయ పెరుగుతుంది. అసూయ పెరిగితే ఏం చేయాలి? లేని దోషములు ఉన్నట్టుగా చెప్పాలి. ఇదంతా లేనిపోని అక్కర్లేని కార్యక్రమాలు. మీరు సాధారణంగా చూడండి, సమాజమునందు ఎప్పుడూ కూడా మీకు ముగ్గురు తటస్థిస్తారు. మీరు ఈ ముగ్గురిని దాటి బతకడం మీకు సాధ్యం కాదు. ఒకటి, మీకన్నా తక్కువ స్థాయి వాళ్ళు సమాజంలో కనపడతారు. 2, మీతో సమానులు కనపడతారు. 3, మీకన్నా అధికులు కనబడతారు. పతనం అయిపోవడానికి తేలిక మార్గం ఏమిటో తెలుసా? మనసుకి ఏ శిక్షణ ఇవ్వవలసిన అవసరం లేకుండా
మనసు తనంత తాను ఏమని ప్రతిస్పందిస్తుందంటే, నాకన్నా తక్కువ వాడు కనపడ్డాడు అనుకోండి, ఆయనకి ఏమొచ్చండి? అహంకారం. నాతో సమానుడు కనపడ్డాడు అనుకోండి, ఏముందండి, ఆయన బీకాం చదువుకున్నారు, నేను బీకాం చదువుకున్నాను. ఆంగ్ల భాషలో అయితే ఇంకా తేలిక మాట ఉంటుంది, ఆఫ్టర్ ఆల్ ఈజ్ మై ఈక్వలెంట్ కౌంటర్ పార్ట్ అంటాడు. నాతో సమానమైన హోదా అండి, నేను సంతకం పెడితే ఎంతో, ఆయన సంతకం పెడితే ఏమిటి, ఆయన గొప్ప. సమానుడు, ఆదరణ లేదు. తనకన్నా అధికుడు, రంధ్రాన్వేషం. అబ్బే ఏదో వచ్చేసాడు కానండి ఆ పదవిలోకి, ఏమొచ్చండి ఆయనకి. ఇక నువ్వు ఈ ముగ్గురి నుంచి తప్పించుకోలేవు కాబట్టి సమాజమునందు నువ్వేమవుతున్నావు, ఈ ముగ్గురితో సమన్వయంలో పతనమైపోతున్నావు. ప్రతి క్షణం నువ్వు జారిపోతున్నావు. ఇతరుల్ని ఏమన్నావో నాకు అనవసరం, వాళ్ళు ఏం పడ్డారో నాకు అనవసరం, నువ్వు పాడైపోయావా లేదా. ఇది తిరిగిందనుకోండి, తనకన్నా తక్కువ వాడు కనబడ్డాడు. ఒకనాడు నాకు తెలుసా, ఈనాడు ఈయనకన్నా నేను కొంచెం పై స్థాయిలో నిలబడ్డానుగా సాధన చేసి, ఆ భగవంతుడు అనుగ్రహిస్తే సాధన చేసి ఎంత స్థాయికి ఎడతాడో. ఎందుకయ్యా బెగ్గపెట్టుకుంటావు? ఒక మాట చదివితే రాంది 10 మాటలు చదవయ్యా. ఒక మాట నిలబడిన మనసుని 10 మాటలు ప్రయత్నం చేసి సాధన చేసి నిలబెట్టవయ్యా. నీ మనసు నీ మాట వినకపోతే 10 మాటలు ప్రవచనాలు వినవయ్యా, 10 మాటలు భారతం చదవయ్యా. ఇప్పుడు తనకన్నా క్రిందివాడి పట్ల ఆదరభావంతో ఉంటాడు. వాడు వృద్ధిలోకి రావాలన్న ప్రేమ భావన చేత ఉంటాడు. ఇప్పుడు పాపాన్ని మూటకట్టుకోడు. తనతో సమానుడు కనబడ్డాడు. నేను ఎంత కష్టపడితే ఈ స్థాయికి వచ్చాను, ఆయన ఎంత కష్టపడితే ఈ స్థాయికి వచ్చి ఉంటారు. స్నేహభావం, ఆయన పట్ల సోదరభావం. ఇప్పుడు ఎంతో ప్రేమతో మసలుతాడు. కాబట్టి పాపాన్ని మూట కట్టుకోడు. తనకన్నా అధికుడు కనబడ్డాడు. ఎంత పుణ్యం చేశాడో, గత జన్మలలో ఎంత మేలు చేసి ఉండకపోతే, ఎంతమందికి ఉపకారం చేసి ఉండకపోతే ఇవాళ ఇంత పెద్ద స్థానంలో కూర్చున్నాడు, ఇంత గొప్పవాడయ్యాడు, ఇన్ని పద్యాలు చెప్పగలుగుతున్నాడు, ఇన్ని శ్లోకాలు చెప్తున్నాడు, ఇన్ని గ్రంథాలు వ్రాశాడు, ఇంత సరస్వతీ కటాక్షం పొందాడంటే మహానుభావుడు ఎంత తపస్సు చేశాడో, ఎంత సాధన చేశాడో, ఎంత కష్టపడి చదివారో. ఆయన పాద ధూళి నా తల మీద పడి నేను కూడా ఆయనలా ఎదగగలగాలి, అయ్యా నన్ను ఆశీర్వదించండి అని ఆయన కాళ్ళ మీద పడతాడు. ఇప్పుడు చెప్పండి, ఆ ముగ్గురి నుంచి తప్పించుకోలేకపోయినా నీ మనసుని మార్చుకోగలిగితే నువ్వు ఉన్నతుడిగా నిలబడతావు. మాత్సర్యమన్నది లేకపోతే ఈ ముగ్గురి పట్ల సమాజమునందు నువ్వు ఉదారుడవై నిన్ను నువ్వు నిరూపించుకొని ఉదాత్త భావన చేత నిలబడి 10 మందికి ఆదర్శప్రాయుడవుతావు. కాదు, ఈ ముగ్గురి పట్ల పెడసర భావంతో ప్రవర్తించావు. దీనికి కారణం మాత్సర్యం. ఈ మాత్సర్య భావన ఉంది నీకు. ఈ ముగ్గురు కాకుండా ఇంకా 4వ వాడు ఎక్కడ తగులుతాడు? ఒకవేళ తగిలితే మాత్రం ముగ్గురితో సాధించలేంది 4వ వాడితో నువ్వేం సాధిస్తావు? కాబట్టి ఇది వ్యాసుడు సాధించాడు. ఇటువంటి వాడు వచ్చి కూర్చున్నాడు ఆసనం మీద. చెప్పకుండా ఎలా ఉంటారు అన్నయ్య గారు? ఇప్పుడు ఇది విన్న తర్వాత మీరు వ్యాసుడికి నమస్కరించకుండా ఉండగలరా? అటువంటి మహానుభావుడు భారతంలో మొట్టమొదటిసారి ప్రవేశించి ఉచితాసనం మీద కూర్చుని అర్ఘ్యపాద్యాదులు అందుకుని జనమేజయుడి చేత పూజింపబడి దర్శనమిస్తున్నాడు. ఇంతటి మహోత్తరమైనటువంటి విశాల హృదయము కలిగినటువంటి వాడు. అటువంటి మహానుభావుడు వచ్చి కూర్చున్నాడు. ఒక్కొక్కరు వచ్చి కూర్చున్నప్పుడు ఒక్కొక్క ప్రశ్న వేయిస్తే అద్భుతమైనటువంటి విషయం వస్తుంది. ఆ ప్రశ్న వెయ్యడం కూడా చేతనయ్యి ఉండాలి. లోపల ఆర్తి ఉందనుకోండి, ప్రశ్న అంత గొప్ప ప్రశ్న వస్తుంది. ఆ ప్రశ్న వచ్చినప్పుడు గురువుగారు జవాబు చెప్పడానికి ఎన్ని వేల మంది ఉన్నారని చూడరు. ఇదొక తమాషా. ఆదిత్య హృదయం ఉపదేశం చేయడానికి అగస్త్యుడు ఎంతమంది ఉండాలని కోరుకున్నాడు? రాముడికి ఒక్కడికే ఉపదేశం చేశాడు. భాగవతం 12 స్కంధాలు చెప్పడానికి శుకబ్రహ్మ ఎన్ని వేల మంది ఉన్నారు సభలో చూశాడా? పరీక్షిత్తుకు ఒక్కడికే చెప్పాడు. భగవద్గీత చెప్పవలసి వస్తే కురుక్షేత్ర సంగ్రామ భూమి యందు కృష్ణ పరమాత్మ ఎంతమందికి చెప్పాడు? అర్జునుడికి ఒక్కడికే చెప్పాడు. సభలో ఇన్ని వేల మంది ఉండాలని కోరుకోకూడదు. ఆధ్యాత్మిక సభల్లో ఒక్కడైనా సరే చక్కగా దాని యందు పూనిక ఉన్నవాడు ఉంటే పరమ సంతోషంతో చెప్పగలగాలి. కొన్ని వేల మంది దాని యందు ఉత్సాహం ఉన్నవాళ్ళు వచ్చి కూర్చుంటే మరీ సంతోషం, దానికి అభ్యంతరం ఏముంది? కాబట్టి అడగవలసినటువంటి ప్రశ్న అడగడంలో స్పష్టత ఉండాలి. అలా ప్రశ్న అడగగలిగిన శిష్యుడు ఒకడు లభిస్తే దాని వలన అద్భుతమైనటువంటి విషయము లోకానికి అందుతుంది. అసలు ఆ ప్రశ్నే లేని నాడు ఎలా అందుతుంది సమాజానికి?
ఇప్పుడు జనమేజయుడు అడుగుతున్నాడు వ్యాస భగవానుండి అన్ని ప్రశ్నలే. ఆ పద్య రచనకు ఉన్నటువంటి అందం, ఇది మన కవుల యొక్క గొప్పతనం. అడగవలసినటువంటి ప్రశ్న అడగడంలో స్పష్టత ఉండాలి. అలా ప్రశ్న అడగగలిగిన శిష్యుడు ఒకడు లభిస్తే దాని వలన అద్భుతమైనటువంటి విషయము లోకానికి అందుతుంది. అసలు ఆ ప్రశ్నే లేని నాడు ఎలా అందుతుంది సమాజానికి? ఇప్పుడు జనమేజయుడు అడుగుతున్నాడు వ్యాస భగవానుండి అన్ని ప్రశ్నలే. ఆ పద్య రచనకు ఉన్నటువంటి అందం, ఇది మన కవుల యొక్క గొప్పతనం. అటువంటి తెలుగునాట పుట్టాం, అటువంటి తెలుగు సంస్కృతికి వారసులం. అటువంటి నన్నయ్య గారిని గౌరవించడం, తిక్కన గారిని గౌరవించడం, ఎర్రన గారిని గౌరవించడం, పోతన గారిని గౌరవించడం మన తండ్రిని, మన తాతని, మన ముత్తాతని గౌరవించడంతో సమానం. వారికి గౌరవించద్దు? ఎంత గొప్ప పద్య రచన చేశారో చూడండి మహానుభావుడు. ఆ వచ్చి కూర్చున్న వ్యాసుడితో అంటున్నాడు జనమేజయుడు, ప్రీతితో మీరును భీష్మాది కురువృద్ధ రాజుల నుండి భూరాజ్య విభవము ఎల్ల విభాగించి ఇచ్చినన్ తమ తమ వృత్తుల నుండక వీగి పాండు ధృతరాష్ట్ర నందనుల్ ధృతి చెడి వారేమి కారణంబున ప్రజాక్షయముగాక భారత యుద్ధమపార పరాక్రమములు చేసిరి మీ పంపు సేయరయిరి ఎరిగి ఎరిగి వారి నేల వారింపరు ఇట్టి గోత్ర కలహమేల పుట్టే దీని కల తెరంగు తెలియంగ నానతియుండు నాకు సన్మునీంద్ర వంద్య. సన్మునీంద్రుల చేత నమస్కరింపబడేటటువంటి గొప్ప వైభవము కలిగినటువంటి ఓ వ్యాస మహర్షి, నాకు మీరు తాతలు కదా, మిమ్మల్ని నేను కొన్ని ప్రశ్నలు వేస్తున్నాను. ఆర్తి కలిగిన వాణ్ణి, తెలుసుకోవాలనుకుంటున్నాను. ఏదో మా తాతలు పాండవులు కౌరవులు అని దెబ్బలాడుకున్నారు అని విన్నాను. ఎందుకని? జనమేజయుడు, ఆయనకి ముందు పరీక్షిత్తుకు ముందు అభిమన్యుడి తండ్రి అర్జునుడు. ఆ కాలంలో కదా కురుక్షేత్ర యుద్ధం జరిగింది. ప్రశ్న అడుగుతున్నప్పుడు ఎంత గొప్పగా అడుగుతున్నాడో తరుణండి. మీరున్నారు కదా సమయంలో వ్యాసభగవన్ భీష్మాచార్యుల వారు ఉన్నారు కదా, ఆయన మహాధర్మాత్ముడు కదా, నిజానికి రాజ్యమంతా ఆయనది కదా, కానీ చేసిన ప్రతిజ్ఞ చేత తృణప్రాయంగా రాజ్యాన్నంతటినీ విడిచిపెట్టేశాడు కదా. నిజానికి ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు మీ బిడ్డలు కదా. అయినప్పుడు తండ్రి మర్యాద ఒకటి ఉంటుంది కదా, అందున మీ తెలియని తండ్రి కాదు, సమస్త శాస్త్రములు తెలిసిన్నవారు కదా. అటువంటప్పుడు ప్రీతితో, అందులో మీరు చెప్పింది కఠినంగా చెప్పరే, ప్రీతితో చెప్తారు కదా, ప్రేమతో చెప్తారు కదా, బిడ్డలు వృద్ధిలోకి రావాలని. ప్రీతితో మీరును భీష్మాది కురువృద్ధ రాజుల నుండి భూరాజ్య విభవము ఎల్ల విభాగించి ఇచ్చినం తమ తమ వృత్తుల నుండక. భీష్ముడున్నాడు, మీరున్నారు. పాండవులకు రాజ్య విభాగం చేసి రాజ్యం ఇచ్చారు, కౌరవులకు రాజ్య విభాగం చేసి రాజ్యం ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళకి ఏమి ఇబ్బంది? వాళ్ళు పంచుకోవాలంటే పోయి దెబ్బలాడుకోవచ్చు. వాళ్ళు పంచుకోలేదుగా, మీరు పంచి ఇచ్చారుగా. మీరు పంచి ఇచ్చేటప్పుడు మీకు పక్షపాతం ఉంది అనడానికి అందరూ మీ బిడ్డలేగా. నా 2 కన్నుల విషయంలో నాకు పక్షపాతం ఉంటుందా? తెలిసో తెలియకో ఎప్పుడైనా ఈ చేత్తో ఎవరినైనా కొట్టానేమో, బయట వాళ్ళని కాదు, నా కొడుకునో కూతురునో బుద్ధి చెప్పడానికి ఓ మొట్టికాయో ఏదో వేశానేమో. కానీ ఎప్పుడైనా నా కుడి చేయి ఎడం చేతిని కొడుతుందా? ఎడం చేయి కుడి చేతిని కొడుతుందా? ఎప్పుడైనా కుడి చేతికి క్లేశం కలిగితే ఎడం చేయి కుడి చేయవలసిన పని కూడా చేస్తుంది. అటువంటిది నా 2 చేతులు నాకు ఎంత ప్రేమో, 2 చేతుల పట్ల నేను ఎంత ప్రేమ కలిగి ఉంటానో, ఈ చేత్తో ఈ చేతిని ఎలా కొట్టనో అలా మీరు కూడా ప్రేమైకమూర్తులు కనుక వాళ్ళిద్దరి ఎడల అన్యాయం చెయ్యరు కదా. భీష్ముడు చెయ్యడు, మీరు చెయ్యరు కదా. మీరు రాజ్య విభాగం చేసి వాళ్ళకి ఇచ్చేశారు కదా. వాళ్ళ రాజ్యాలు వాళ్ళు ఏలుకుంటే వచ్చిన నష్టం ఏమిటి? కానీ తమ తమ వృత్తుల నుండక వాళ్ళ రాజ్యాలు వాళ్ళు ఎందుకు పరిపాలించుకోలేదు? అలా పరిపాలించకుండా వీగి పాండు ధృతరాష్ట్ర నందనుల్ ధృతి చెడి వారేమి కారణంబున ప్రజాక్షయముగాక భారత యుద్ధమపార పరాక్రమలు చేసిరి. వాళ్ళు ధృతి చెడి బుద్ధి విడిచిపెట్టి కురుక్షేత్ర సంగ్రామ భూమికొచ్చి కౌరవులు పాండవులు కలిసి యుద్ధం చేశారే. యుద్ధం చేసినప్పుడు కేవలం అన్నదమ్ములు కొట్టుకు చచ్చిపోలేదుగా. 18 అక్షౌహిణీల సైన్యం యుద్ధం చేసిందే. అన్ని లక్షల మంది తెగటారిపోయారే. నెత్తురు కాల్వలై ప్రవహించిందే. ఇంత యుద్ధం చేసుకోవలసిన అవసరం ఎందుకు వచ్చింది అసలు? మీరు ఉండి రాజ్యం ఇచ్చేశారుగా, భాగాలు పంచి. మీరు ఇవ్వలేనలేదుగా, నీ జోక్యం చేసుకోలేనలేదుగా. ఇచ్చాక కూడా ఎందుకు కొట్టుకున్నారు? కొట్టుకున్న వాళ్ళు కాకుండా యుద్ధభూమికి వచ్చి ఇన్ని లక్షల మందిని వెనకాల తీసుకొచ్చి ఎందుకు కొట్టుకున్నారు? పైగా ఆ కొట్టుకోవడం కోసం అస్త్రాలు ఎందుకు సంపాదించారు?
సంపాదించిన అస్త్రాలను అక్కడ ఎందుకు ప్రయోగించారు? ప్రయోగించి నీ కోట్ల మందిని ఎందుకు పడగొట్టారు? ఎంత గంభీరమైన ప్రశ్న అండి అది. మూల కందం, మూల కారణాన్ని అడుగుతున్నాడు జనమేజయుడు. మా పెద్దలు ఎందుకు చేశారు ఈ తప్పు? ఎందుకు అటువంటి యుద్ధం జరిగింది? భారత యుద్ధం అపార పరాక్రములు చేసిరి మీ పంపు చెయ్యరైరి. పెద్దలైన మీ మాట వినాలి కదా. మీరు వాళ్ళు దెబ్బలాడుకుంటుంటే ఏమీ చెప్పకుండా మీ ఇష్టం రా, కొట్టుకుంటే కొట్టుకోండి అని ఊరుకోరు కదా. మీరు ఖచ్చితంగా మంచి మాట చెప్పి ఉంటారు. మీ మాట వాళ్ళు ఎందుకు వినలేదు అంటే అన్నిటికన్నా దుర్లక్షణం ఏమిటంటే పెద్దల మాట వినకపోవడం. అక్కడి నుంచే పుడతాయి సమస్తమైనటువంటి పాపకార్యాలు. మీ వంటి మహానుభావుడు అందుబాటులో ఉండగా, అందున దేహబంధుత్వం ఉండగా మీరు చెప్పిన మాట వినడానికి వాళ్ళు ఎందుకు సిద్ధపడలేదు? పోనీ వాళ్ళు వినలేదు. ఎరిగి ఎరిగి వారి నేల వారింపరు. మీరు తలుచుకుంటే వాళ్ళని శాసించలేరా? కమండలంలో నీళ్లు చేతిలో పోసుకుంటే చాలదా యుద్ధం చేయాలా 18 అక్షౌహిణీలు? మీ శక్తి సరిపోదా? మీరెందుకు ఆపలేదు యుద్ధం జరగకుండా? ఇది చాలా పెద్ద ప్రశ్న కదండి. వ్యాసుణ్ణి కూడా అందులోకి తీసుకొచ్చి అడుగుతున్నాడు. మీరెందుకు ఆపలేదు యుద్ధాన్ని? మీ మాట వాళ్ళు వినలేదు. నా మాట వినలేదండి అంటే సరిపోతుందా? మీరు ఆపాలియా? మీరెందుకు ఆపలేదు? కాబట్టి ఇట్టి గోత్ర కలహమేళ పుట్టే ఇంట్లో యుద్ధం ఎందుకు వచ్చింది? ఆఖరికి సమూలంగా నాశనం అయిపోయారుగా. ఇన్ని లక్షల మంది తెగటారిపోయారుగా. దీనికల తెరంగు తెలియంగా నానతిండు నాకు సన్మునింద్రవంద్య. అసలు నాకు ఇందులో ఉన్నటువంటి మూల విషయం తెలియాలి. ఈ ప్రశ్నలకి జవాబుగా నాకు కావాలి జరిగిన కథంతా. ఈ ప్రశ్నలకి దయచేసి అసలు ఇలా ఎందుకు జరిగిందో నాకు చెప్పండి. ఇలాంటి పొరపాటు ఇక మా వలన జరగకూడదు, మా ఇంట్లో ఎవరు చేయకూడదు. ఇది ఎందుకు జరిగిందో తెలిస్తే కదా దిద్దుకోవడం. ఏదో కాలక్షేపానికి కనుక్కోవడానికి కాదు, ఆ తప్పు చేయకుండా ఉండడానికి అడుగుతున్నాడు జిజ్ఞాసు. అందుకని నాకు దయచేసి మీరు చెప్పడం ప్రారంభం చేయండి అని అడిగాడు. అడిగితే వ్యాసభగవానుడు ఒక చిరునవ్వు నవ్వి వైశంపాయనుడి వంక చూశాడు. వైశంపాయనుడు వ్యాసుని యొక్క శిష్యుడు. ఆయన వంక చూసి చాలా ఆర్తితో అడుగుతున్నాడు. ఆయన అడుగుతున్నటువంటి ప్రశ్నలన్నింటికీ జవాబు చెప్పాలి అంటే మొత్తం పర్వములన్నింటితో కలిపిన మహాభారతాన్నంతటినీ చెప్పాలి. కాబట్టి ఇప్పుడు భారతం చెప్తే, భారతం వింటే కేవలము ఇతను అడిగిన ప్రశ్నలకు జవాబు దొరుకుతుందా, ఇంకేమైనా కూడా దొరుకుతుందా అంటే మీరు బాగా గమనించాలి. ఆ ప్రశ్నలకి జవాబు దొరికిందనుకోండి, అది జనమేజయుడికి సరిపోతుంది. అవునా కాదా? కాదు, అందులో ఇంకా మనం కూడా తెలుసుకోవలసింది ఏమైనా ఉందనుకోండి, దేశము కాలముతో సంబంధం లేకుండా భారతం ఎప్పటికీ చదువుకోవాలి. అవునా కాదా? అందుకే తను చెప్పలేదు, వైశంపాయనుడి శిష్యుణ్ణి పిలిచి భారతం ఆమూలాగ్రం చెప్పాలి, నువ్వు చెప్పు అన్నాడు. వైశంపాయనుడు ఏం చేశాడు? వెంటనే చెప్పడం మొదలుపెట్టలేదు. గురువుగారు చెప్పమన్నారని. చెప్పమన్న గురువుగారికి నమస్కారం చేశాడు. ఎందుకని? వ్యాసుడు వెళ్ళిపోయాడు ఈ మాట చెప్పి. వ్యాసుడు వెళ్ళిపోయినా గురువుగారిని స్మరించి నమస్కరించాడు. ఈ జాతి గొప్పతనం అది. ఏ పని చేస్తున్నా ఇది గురువుగారి అనుగ్రహంతో నేను చేస్తున్నాను తప్ప నా గొప్ప కాదు. పక్కన గురువుగారు ఉండి నా చేత చేయిస్తున్నారని చెప్పి గురువుకి నమస్కారం చేసి మొదలు పెడతారు. మళ్ళీ గురువుగారికి మంగళం చెప్పి పూర్తి చేసుకోవాలి. కాబట్టి ఆ వ్యాసుడికి నమస్కారం చేసి వైశంపాయనుడు ప్రారంభం చేసి చెప్తున్నాడు, ఈ భారతం ఓ జనమేజయ కేవలము నీవు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానము మాత్రమే కాదు, ఈ భారతానికి కొంత గొప్పతనం ఉంది. ఏమిటది? కమనీయ ధర్మార్థ కామమోక్షములకు అత్యంత సాధనం బైనదాని వేట్కతో తవిలితన్ వినుచున్నవారలకు అభిమత శుభకరం బైనదాని రాజులకఖిల భూరాజ్యాభివృద్ధిని నిత్యాభ్యుదయప్రదం బైనదాని వాంగ్మనక్కాయ ప్రవర్తితానీక జన్మాగ నిభర్ఘణం బైనదాని సత్యవాక్ ప్రబంధ శత సహస్ర శ్లోక సంఖ్యమైనదాని సర్వలోక పూజ్యమైనదాని బుధనుత వ్యాస మహాముని ప్రణీతమైనదాని. నేను నీకు ఈ భారతాన్ని చెప్పడం ప్రారంభం చేస్తున్నాను. నువ్వు ఏ ప్రశ్నలు అడిగావో ఆ ప్రశ్నలకి జవాబుగా భారతాన్ని ప్రారంభం చేస్తున్నాను. ఈ భారతానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే కమనీయ ధర్మార్థ కామమోక్షములకు అత్యంత సాధనం బైనదాని. ఒక పురుషుడికి, పురుషుడు అంటే జీవుడు అని, మనుష్య జన్మ ఎత్తినటువంటి వాడికి ప్రధానంగా ఉండేటటువంటిది ఏది అంటే పురుషార్థ సమన్వయం. ధర్మము చేత అర్థాన్ని, ధర్మము చేత కామాన్ని ముడివెయ్యడం రావాలి. అలా ముడివెయ్యడం రావాలి అంటే భారతం చదువుకోవాలి.
కాబట్టి అది జనమేజయుడికొక్కడు వింటే సరిపోయేది కాదు. మనుష్య జన్మ ఎత్తిన ఎవరైనా సరే కాలముతో దేశముతో సంబంధము లేకుండా వినదగినది ఏది అంటే భారతమే. కాబట్టి కమనీయ ధర్మార్థ కామమోక్షములకు అత్యంత సాధనం అయిన దాని, దీనికన్నా గొప్ప సాధనం ఇంకొకటి లేదోయ్, అంత గొప్పది భారతం. అందుకని అత్యంత సాధనం అయిన దాని వేట్కతో తవిలితన్ వినుచున్న మారలకు అభిమత శుభకరం అయిన దాని. భారత గ్రంథం కేవలముగా పుస్తకము కాదు, పరమ భక్తితో నమస్కరించి భారతాన్ని ఎవరు వింటున్నారో వాళ్ళకి ఏ అవసరం తీరక బాధపడుతున్నారో ఆ అవసరం తీరకుండా బాధపడడానికి అడ్డొస్తున్న పాపమేదో ఆ పాపమును తొలగించి వారికి ఆ అవసరము తీరి సంతోషపడేటట్టుగా చెయ్యగలిగిన శక్తి అంతర్లీనముగా భారత గ్రంథమునకున్నది. వైశంపాయనుడు చెప్తున్నమాట. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.